సలార్ వస్తే ఎందుకు భయపడాలి? వాళ్ళే భయపడాలి. కన్నడ స్టార్ దర్శన్. కన్నడ స్టార్ హీరో దర్శన్ తాజాగా సలార్ మీద చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అసలే కన్నడిగులు తమ ప్రాంతీయ అభిమానాన్ని ఎలా చాటుకుంటారో అందరికీ తెలిసిందే. కన్నడలో ఇప్పుడిప్పుడు మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు అయితే వేరే భాషల సినిమాలను అక్కడ ఆడనిచ్చేవారు కూడా కాదు. సలార్ సినిమా దేశవ్యాప్తంగా సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఒక్క పాటతో సినిమా మీద అంచనాలు పెంచేశారు. సినిమా థీమ్ ఎలా ఉండబోతుంది, కథ ఎలా సాగుతుంది అనేది ఆ పాటలో చూపించారు. ప్రాణ స్నేహితులు ఒకరి కోసం ఒకరు నిలబడటం, ఒకరినొకరు చంపుకుని శత్రువుల్లో మారితే ఎలా ఉంటుందనేది సలార్ కథ అన్నమాట సంగతి తెలిసిందే. ఆ పాటలోని ఎమోషనల్ అందరికీ కనెక్ట్ అయింది. లిరికల్ వీడియోలోనూ ప్రభాస్, పృథ్వీరాజ్ ప్రధానంగా కనిపించారు. ఇక సలార్ నుంచి మరో పాట, ఇంకో పవర్ఫుల్ ట్రైలర్ రానుంది. ఇవే సినిమాను ప్రమోట్ చేస్తాయని ప్రశాంత్ నీల్ భావించినట్టుగా ఉన్నాడు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో అయితే సలార్కు దాదాపుగా పోటీ లేనట్టుగానే ఉంది. కన్నడలో వారం తర్వాత అంటే డిసెంబర్ 29న డి బాస్ దర్శన్ వస్తున్నాడు. ఈ మేరకు సలార్తో క్లాష్ విషయం మీద డి బాస్ కామెంట్లు చేశాడు. సలార్ వస్తే రానివ్వండి, దాన్ని చూసి మనం ఎందుకు భయపడాలి, వాళ్ళే మనల్ని చూసి భయపడాలి, ఇది మన ఏరియా అంటూ డి బాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. కానీ సలార్ని నిర్మించింది కన్నడ నిర్మాత సంస్థ హోంబలే. దాని దర్శకుడు ప్రశాంత్ నీల్ కన్నడిగుడే. మరి ఈ సినిమా మీద అక్కడ దర్శన్ ఇలా కామెంట్ చేయడం మీద హోంబలే కానీ ప్రశాంత్ నీల్ కానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఒక సినిమా హీరో అయ్యండి మరొక అతిపెద్ద సినిమాని ఈ విధంగా కించపరచడం అనేటువంటిది, అలాగే ఒక గొప్ప దర్శకుడు తీసినటువంటి సినిమా పైన కామెంట్ చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసమో దాని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ కూడా తెలియజేయండి.